హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను డైరెక్ట్గా పాయింట్లోకి వచ్చేస్తున్నా. నేను కొత్త కాలర్ మైక్స్ తీసుకున్నాను. ఇప్పటికీ నా అక్కడ కాలర్ మైక్స్ ఉన్నాయి. అయితే వీటి వల్ల కేవలం ఒక రూమ్లో లేదా ఎలాంటి తక్కువ సౌండ్స్ ఉన్న చోట మాత్రం రీల్స్ వీడియోలు రికార్డ్ చేసుకునేందుకు ఉపయోగపడుతుంది. అదే ఓపెన్ ప్లేస్లో మనం బయటికి వెళ్తే పబ్లిక్ మధ్యలోకి ఏమైనా ఇంటర్వ్యూలు చేయాలన్నా ఏమైనా వీడియో చేయాలనుకున్నా మన వాయిస్ కన్నా బయట ఉన్న నాయిస్ అంటే బయట ఉన్న సౌండ్స్ ఎక్కువగా రికార్డ్ అవుతున్నాయి. దీనివల్ల మనం చేసుకున్న వీడియో కూడా అంత ఫలితం రావటం లేదు. దీంతో నా ఫ్రెండ్ ఇచ్చిన సజెషన్ మేరకు ఒక కొత్త కాలర్ మైక్ను ఆర్డర్ పెట్టుకున్నాను. ఆ ఆర్డర్ అలాగే ఎలాంటి మైక్స్ ఆర్డర్ పెట్టుకున్నానో వాటి వివరాలు ఒకసారి మీకు చూపిస్తాను. ఇదిగో ఫ్రెండ్స్, నేను ఆర్డర్ పెట్టుకున్న కొత్త కాలర్ మైక్స్. దీన్ని డెలివరీ చేసిన డెలివరీ పర్సన్స్ ఏం చెప్పారంటే ఇది ఓపెన్ డెలివరీ అంట. అంటే మొత్తం ఓపెన్ చేసి మనకు మొత్తం క్లియర్గా చూపించిన తర్వాతనే వాళ్ళు అమౌంట్ పే చేసుకొని వెళ్ళిపోతారు. నాకు అంతే, మొత్తం ఓపెన్ చేసి నాకు మొత్తం చూపించారు. సో మీకు 1 by 1 ఈ ఆర్డర్లు మనకి కాలర్ మైక్స్ తో పాటు ఏమేమి వచ్చాయి, వాటిని ఎలా యూజ్ చేయాలి, ఈ కొత్త కాలర్ మైక్స్ ఎలా యూజ్ చేసుకోవాలి అనేది మీకు ఒకసారి చూపిస్తాను ఈ వీడియోలో. చూసారుగా, మొత్తం 2 కాలర్ మైక్స్ వచ్చాయి ప్లస్ రిసీవర్. ఇది ఛార్జింగ్ పెట్టుకునే బాక్స్. సో మొత్తం క్లియర్గా మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి డిజిటెక్ 2-in-1 వైర్లెస్ మైక్రోఫోన్స్ సిస్టమ్ ఇది. సో ఇది ఓపెన్ చేస్తాను మీ ముందే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదిగోండి, ఇది ఛార్జింగ్ పెట్టుకునే బాక్స్. మనకి దీంట్లోనే మా కాలర్ మైక్స్ అండ్ రిసీవర్ ఉంది. వాటికి ఒకవేళ ఛార్జింగ్ తగ్గితే దీనిలో పెట్టుకోవచ్చు. మీకు 1 by 1 చూపిస్తాను. 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సపోజ్ ఇది ఓపెన్ చేస్తే ఇవ్వండి కాలర్ మైక్స్ 2. నేను అన్నట్టే దాని మీద ఆ బాక్స్ పైన చూపించినట్లే మనకి 2 కాలర్ మైక్స్ వచ్చాయి, అలాగే ఒక రిసీవర్. ఈ కాలర్ మైక్స్ అసలు మనం చాలా యూట్యూబ్ వీడియోలో అలాగే ఇన్ఫ్లుయెన్సర్స్ యూట్యూబర్స్ ఇంటర్వ్యూలో కూడా ఈ న్యూస్ ఛానల్ కొన్ని ఇంటర్వ్యూలో మనం చూసాం. ఎలా ఉంటాయో అంటే వీటిని ఇలా పెట్టుకునే అంతే. సో ఈజీ ప్రాసెస్, పెద్ద ఇబ్బంది ఏమున్నదు. సో ఇది ఇలా పెట్టుకున్న తర్వాత రిసీవర్ ఉంది, చూసుకోండి రిసీవర్. ఇది ఎలా యూజ్ అవుతుందో దీని 1 by 1 ఆప్షన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఇంకేమేమి వచ్చాయో దీంతో పాటు ఐటమ్స్ ఒకసారి మీకు చూపిస్తాను. ఇది వచ్చేసేమో మనకి అంటే ఇది ఎలా పనిచేస్తుంది 1 by 1 స్టెప్ బై స్టెప్ మొత్తం మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ బుక్ ఇచ్చారు, చిన్నపాటి బుక్. ఒక మాట చెప్పాలంటే ఇది నోట్ బుక్ కాదు, మాన్యువల్. ఇది వచ్చేసి యూజువల్ మాన్యువల్, అంటే ఎలా యూజ్ చేయాలి ఈ మైక్రోఫోన్స్ అనేవి 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనకి ఇచ్చారు ఇది. సో తర్వాత ఇంకో బాక్స్ ఇచ్చారు మనకి. ఇందులో ఇంకో బాక్స్, ఇది కేబుల్. ఆ మైక్రోఫోన్స్ కానీ రిసీవర్ కానీ మొత్తానికి ఛార్జింగ్ పెట్టుకునేందుకు కేబుల్. ఆ బాక్స్ ఉంది కండి, ఈ బాక్స్ ఉంది కదా మనకి, ఈ కేబుల్ దీనికి ఛార్జింగ్ పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది. అండ్ తర్వాత ఈ కాలర్ మైక్స్ వీటికి పెట్టుకోవడానికి ఈ 2 ఇచ్చారు, 1 అండ్ 2. అంటే వీటికి కవర్లు ఇచ్చారు, నేను వాటిని తీసేశాను. సో మీకు ఓపెన్గా ముందే తీసి పెట్టాను. వీటి పెట్టుకునేందుకు చూడటానికి కొంచెం లుక్ కావాలి, స్పెషల్గా కనిపించాలి వీడియోలో అనుకుంటే వీటి పెట్టుకుంటే ఆటోమేటిక్గా మీకు ఇది కనిపిస్తుంది. ఈ వద్దు సింపుల్గా కావాలనుకుంటే ఇలాగే పెట్టుకోవచ్చు.
సో మొత్తం ఇంతవరకు మనకు వచ్చాయి. వీటికి వచ్చిన కవర్ల ఒకసారి చూపిస్తే ఇవ్వండి, వీటిలో వచ్చాయి, ఈ కవర్లు వచ్చాయి. సో మొత్తం మీకు ఈ పార్సల్ ఏమేమి వచ్చాయో ఐటమ్స్ మొత్తం మీకు చూపించాను, మీకు మొత్తం క్లియర్గా ఉన్నాయి. సో తర్వాత ఈ ఎలా యూజ్ చేయాలనేవి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. క్లియర్గా మాన్యువల్ ఉంది కదా. సో ఫస్ట్ వచ్చేసేమో మనకి ఇక్కడ క్లియర్గా చూసా, ఇది ఛార్జింగ్ బాక్స్, నెక్స్ట్ మైక్రోఫోన్స్ అంటే రిసీవర్, మీకు చూపించిన పిన్ రిసీవర్. ఆ తర్వాత ఈ బయటకు తీసిన తర్వాత ఈ రిసీవర్ని ఈ రిసీవర్ వచ్చేసి సి టైప్. సో మన ఫోన్లో మన సి టైప్ పిన్ ఉన్న ఫోన్కి ఇది కనెక్ట్ చేయాలి. కనెక్ట్ చేసిన తర్వాత దీనికి కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు. రిసీవర్ కనెక్ట్ చేసిన తర్వాత పవర్ ఆన్ ఆర్ అంటే లాంగ్ టైప్ అంటే ఒక్కసారి క్లిక్ చేయకుండా కొంచెం మినిమం ఒక 5 to 10 seconds వరకు ప్రెస్ చేస్తే ఆపకుండా పవర్ ఆన్ అవుతుంది. అలాగే ప్రెస్ చేసిన ఆఫ్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి నాయిస్ రెడ్యూషన్ మోడ్. సింగిల్ క్లిక్ చేస్తే నాయిస్ రెడ్యూషన్ అంటే నాయిస్ ఏ రికార్డు కాకుండా కేవలం మన వాయిస్ రికార్డ్ అయ్యేటట్లు చూసుకుంటుంది. నెక్స్ట్ డబుల్ క్లిక్ ఇస్తే రివర్బ్ మోడ్ అని వస్తుంది. అలాగే త్రిపుల్ క్లిక్ ఇస్తే మ్యూట్ మోడ్ వస్తుంది. మ్యూట్ అంటే మన ఈ కంట్రోల్ మ్యూట్ చేసుకోవడానికి బాగుంటుంది. అదే మన ఈ కాలర్ మైక్స్ వస్తే బ్లూ లైట్ అలాగే స్లోగా అంటే మొత్తం అయిపోయింది. రిసీవర్ ఫోన్ కనెక్ట్ చేసాం, ఈ కాలర్ మైక్ కూడా ఆన్ చేసాం. అలాంటి టైంలో బ్లూ లైట్ బ్లింక్ అవుతుందంటే ఇంకా కనెక్ట్ కేవలం ఓన్లీ ఆన్ చేసినట్టు. అదే కన్స్టెంటెడ్ గా అంటే బ్లింక్ కాకుండా ఫుల్ లైట్ తో ఉన్నప్పుడు కనెక్ట్ అయిందని అర్థం. ఆ తర్వాత గ్రీన్ లైట్ అంటే ఛార్జింగ్ ఫుల్గా ఉందని చెప్పడానికి. అదే రెడ్ లైట్ అయితే ఛార్జింగ్ లోగా ఉందని మనకు తెలుసుకోవడానికి. ఇది కాకుండా బ్లూ లైట్ మొత్తం 3 లైట్లు ఇస్తారు. ఫస్ట్ లైట్ వచ్చేసేమో కనెక్ట్ కావడానికి, సెకండ్ లైట్ వచ్చేసేమో నాయిస్ రెడ్యూస్ చేయడానికి ఇచ్చారు. మూడోదేమో ఇది వచ్చేసేమో మీకు మ్యూట్ చేసుకోవడానికి, కానీ మ్యూట్ కాదు, ఆడియో కొంచెం పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి ఆప్షన్స్ ఇచ్చారు. ఈ కనెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి వాల్యూమ్ ఇంక్రీజ్ అని, ఇది మొత్తం వాళ్ళకి సంబంధించిన వాల్యూమ్స్ లెవెల్స్ వాటికి సంబంధించి ఇచ్చారు క్లియర్గా. ఆ తర్వాత ఫైనల్ ఇది రిసీవర్ బటన్ ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. పైన కూడా 1 by 1 చూసుకుంటూ వచ్చారు. యూజర్ మెథడ్ అని, మైక్రోఫోన్ బటన్స్ అని, మైక్రోఫోన్ ఇండికేటెడ్ లైట్ టోన్ అని, రిసీవర్ బటన్స్ అని, ఇక్కడ వచ్చేసి రిసీవర్ ఇండికేటెడ్ లైట్ క్లియర్గా మనం అనుకున్నట్టే. ఇది వచ్చేసేమో ఫైనల్లీ ప్రొడక్ట్స్ అండ్ ఫంక్షన్స్ అని క్లియర్గా ఇచ్చారు. మొత్తం మైక్రోఫోన్ ఛార్జింగ్ ఇండికేటర్ కానీ ఛార్జింగ్ కేస్ పవర్ ఇండికేటర్ అని క్లియర్గా ఇచ్చారు. మనం కింద ఛార్జింగ్ పెట్టిన ఆటోమేటిక్గా తెలియటానికి. సో చూసారుగా ఫ్రెండ్స్, మొత్తం ఇది అయితే మాన్యువల్గా ఇలా ఉంది. సో మనం ప్రాక్టికల్గా ఒకసారి చూద్దాం వీటి గురించి. నాకడ ఉన్న సి టైప్ ఫోన్ ఏమో నేను రికార్డింగ్ పెట్టా. సో నాకడ ఉంది ఇంకా మిగిలింది ఏ టైప్ ఫోన్, అంటే ఏ టైప్ ఛార్జింగ్ ఉన్న ఫోన్ మాత్రమే. సో ఇది కనెక్ట్ కాదు, కానీ యూఎస్బి కేబుల్ ద్వారా కనెక్ట్ చేయొచ్చు. సో యూఎస్బి కేబుల్ దీనికి పెట్టాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూఎస్బి కేబుల్ దీన్ని కనెక్ట్ చేశాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రిసీవర్ తీసుకొని కనెక్ట్ చేశాను. ఒకసారి బాగా చూసుకోండి, ఇది పైకి కనిపించాలి. ఇది ఆఫ్లో ఉంది కదా, లాంగ్ ప్రెస్ చేస్తే ఆగిపోతుంది, అదే లాంగ్ ప్రెస్ చేస్తే ఆన్ అవుతుంది. ఇక్కడ బ్లింక్ అవుతున్నాయి అంటే సపోజ్ 3 మొత్తం బ్లింక్ అవుతున్నాయి మొత్తం, అంటే ఒకటి కూడా కనెక్ట్ కాల. సపోజ్ నేను ఇదే కనెక్ట్ చేస్తున్నాను అనుకోండి,
సో ఇదే కనెక్ట్ చేస్తానా, దీన్ని కూడా ప్రెస్ చేస్తే లాంగ్ ప్రెస్ చేస్తే ఇవ్వండి డైరెక్ట్ కనెక్ట్ అయింది. చూసారుగా, ఒకటేం బాగా స్టేబుల్గా ఉంది లైట్ అంటే కనెక్ట్ అయింది, ఇంకోటి బ్లింక్ అవుతుందంటే ఇంకా కనెక్ట్ చేయాలి, రెండోది కనెక్ట్ చేయాలి మనం. సో ఇది లాగా వచ్చింది. సో దీనికి ఇంకోసారి బటన్ నొక్కితే ఇది వచ్చేసి నాయిస్ రెడ్యూషన్, రెండో లైట్ అంటే నాయిస్ రికార్డ్ కాకుండా కేవలం మన వాయిస్ మాత్రం రికార్డ్ కావడానికి ఇది నాయిస్ చుట్టూ ఉన్న నాయిస్ తీసేస్తుంది. అది ఇంకో బటన్ ఇది కాకుండా ఇంకో 2 సార్లు క్లిక్ చేస్తే ఇది ఆడియో అంటే ఇందా మీకు చెప్పినట్టు రీవర్బ్కి సంబంధించింది, మనకి వాయిస్ తగ్గించుకోవడానికి పెంచుకోవడానికి మొత్తం ఆడియో ఫంక్షన్ సంబంధించి చూసుకోవచ్చు. వద్దనుకుంటే 2 సార్లు ప్రెస్ చేస్తే ఆగిపోతుంది. రెడ్యూషన్ మోడ్ ఆగిపోయి అంటే నాయిస్ రెడ్యూషన్ ఆగిపోయి నార్మల్ రికార్డింగ్ మోడ్కి రావాలంటే అంతే, ఇలాగే ఉంది. సో ఇక్కడ కూడా అంతే చూడండి, 3వ దాని అయింది. ఇది కూడా అంతే, ఈ ఆడియో ఫంక్షన్ సంబంధించింది. వద్దనుకుంటే 2 ఒక్కసారి క్లిక్ చేస్తే ఏమవుతుందంటే చూడండి ఒకటే ఉంది. సో ఇంకోసారి క్లిక్ చేసా నాయిస్ రెడ్యూస్ సంబంధించింది అంటే నాయిస్ రికార్డ్ కాకుండా కేవలం మన వాయిస్ రికార్డ్ విధంగా ఉంది. సో మొత్తం ఈ ఫ్రేమ్స్ అంటే నేను ఇప్పటివరకు యూజ్ చేసిన మోడల్ ఇదే. సో దీనికి సంబంధించి ఒకళ్ళ నేను యూజ్ చేయకుండా దీన్ని ఉపయోగించి ఏమి ఇంటర్వ్యూ కానీ ఏ వీడియో కానీ చేయకుండా ఈ వీడియో చేస్తుంటే అది మిస్టేక్ అయ్యేది. కానీ దీన్ని ఉపయోగించి నేను ఒక ఇంటర్వ్యూ చేశాను. మన విజయవాడలో ఈ వీధి కుక్కలను అంటే వీధిలో తిరుగుతున్న ఈ కుక్కలకు సంబంధించి ఫుడ్ పెట్టేవాళ్ళు, అలాగే వాటికి దెబ్బ తగిలిన వైద్యం చేస్తూ ఆ వీధి కుక్కలను ప్రేమగా చూసుకుంటూ అన్ని సదుపాయాలను కల్పిస్తున్న జీవ కారుణ్య ఆశ్రమం గురించి ఒక వీడియో, అలాగే ఆ ఆశ్రమం స్థాపించిన వెంకటేశ్వరరావు గారి గురించి ఒక ఇంటర్వ్యూ చేసి నా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయనున్నాను. సో మీరు ఆ వీడియో చూసిన తర్వాత ఒకసారి ఆడియో ఎలా ఉందో చూడండి పూర్తిగా.